హైవేర్స్ మిర్చి సినిమాలో అతని పేరు బెనర్జీ, ఇతను విలన్ ఉంటాడు కదా, విలన్ తమ్ముడు అవుతాడు. సత్యరాజ్ ప్రభాస్ యొక్క నాన్న క్యారెక్టర్ కదా. వాళ్ళు రోజులకి వీళ్ళు గొడవైన మూమెంట్లో అనుకోకుండా ఇతను ఆల్మోస్ట్ ఇక మనిషి అచేతన అవస్థలోకి వెళ్ళిపోతాడు. బట్ ఇతను అన్ని గమనిస్తుంటాడు, చేసేవన్నీ కూడా. అలా ప్రభాస్ని చూసి 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 ఒకనొక మూమెంట్లో మాటలు వస్తాయి. ఏముండ్రా గుండె, పగోడింటికో చిన్నాళ్ళు ఉన్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలరా, ఆ గుండె బతకాలి అంటూ చాలా ఎమోషన్ ఉంటుంది ఆ డైలాగ్. ఇప్పుడు దానికి ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డిని చూస్తే నాకు అదే అనిపిస్తాను. ఆల్రెడీ మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఏకంగా ఈవీఎం మెషిన్ పగలగొట్టి ఆ కేసులోనే జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించి బయటికి వచ్చి ఆయన మంచోడు, అందుకే అన్నిసార్లు గెలిచాడు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన లోపల పెట్టారు అని అంటూ ఈవీఎం పగలగొట్టాడు అయితే ఏంటి అంటూ, దానికి ముందు వచ్చేసి అతను లోపల పెట్టింది ఎందుకో తెలుసా, ఈవీఎం పగలగొట్టినందుకు కాదు, వేరే 2 కేసులు ఉన్నాయి కదా వాటిలో పెట్టారు, ఈవీఎం పగలగొట్టడానికి బెయిల్ వచ్చింది. అసలు చూడ ఎంత దారుణంగా అంటే, వైసీపీకి ఇంకా ఎక్కడన్నా కొద్దో గొప్ప మిగిలిందిరా అంటే పరువు, దాన్ని సైతం సంఖ నాకిచ్చేస్తూ పాతలకు తొక్కేస్తూ అగైన్ ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ పల్నాడు జిల్లాకి ఇన్ఛార్జిని చేసి పడేశారు. ఇది వైసీపీకి సంబంధించి మాచర్ల నియోజకవర్గానికి పల్నాడు జిల్లాకు ఇన్ఛార్జ్, వైసీపీ తరఫున ఇన్ఛార్జ్, తర్వాత దాని తరఫున మెయిన్ పర్సన్ ఉంటారు కదా వెళ్తుంది అన్నట్టు. ఏంటి ధైర్యం ఏంటంటే, ఆల్టర్నేటివ్ లేదు. ఇంకా జగన్ పేరు చెప్పినా వైసీపీ పేరు చెప్పినా ఎవరు అక్కడ నిలబడతారు, అసలు చిచ్చి అంటున్నారు. ఈ రామకృష్ణారెడ్డి ఇంక వేరే ఎవరు తీసుకోరు, ఈ వైసీపీ దట్టి వెళ్ళలేడు, ఇంకా అదేదో నువ్వే తీసుకో అన్నట్టుగా ఇచ్చాడు. సో ఆల్రెడీ కేసులున్నాయి, ఈవీఎం పగలగొట్టాడు, బయట జనాలంటే చీ కొడుతున్నారు ఈ మనిషిని, అయినా సరే అదనగా మరలా వైసీపీ తరఫున ఇన్ఛార్జ్ బాధ్యతలు నువ్వే తీసేసుకో. సో ఇప్పుడు అంటున్నారు అనమాట జగన్ని, ఏం గుండె ఆ గుండె, ఆల్రెడీ వైసీపీ సంక్రాంతికి పోయినా జనాలు వైసీపీని తూగొడుతున్నా చీకొడుతున్నా అది ఎవరు వల్ల, పిన్నెల రామకృష్ణారెడ్డి వల్ల. మరలా అతనికి ఇన్ఛార్జ్ పోషించాడంటే ఏం గుండెరా గుండె, అమ్మ బాబోయ్ అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇచ్చాను మీకు అర్థమవుతుందా? ఇంకా 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 జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, నేను ఏది చేస్తుంది కరెక్ట్, నేను ఏది చేస్తే నమ్మే ఎర్రి గొర్రెలు ఉన్నారు, ఆ ఎర్రి గొర్రెలకి ఏం పర్లా, నేను అనేవాడిని దేవుడి లెక్క, నన్ను వాళ్ళు పూజించే విధానం, నన్ను వాళ్ళు గుండెల్లో పెట్టుకునే విధానం మొత్తం చూస్తే నేను వాళ్ళని చావమంటే చేస్తారు, అవసరాన్ని చంపమంటే చంపుతారు, నేను ఉమ్మూస్తే అది అమృతంలో ఫీల్ అయ్యి మొత్తం తుడుచుకుంటారు అన్నంత ఘోరంగా తయారయ్యాడు. అందుకే కదా ఇప్పటికి జగన్ పోటీ బ్యాచ్ ఉంటూనే ఉన్నారు. అందుకే అది ఇప్పటికి నేను ఏదైనా మంచి చెప్పినా సరే ఇక్కడ పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఉన్నారు. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే తెలుసా? జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే తెలుసా? ఏహే అసలు జగన్ రెడ్డి మనిషి అంటారా, మనిషి కాదంటారా, మనకెందుకులో మాస్టర్ ఇవన్నీ, వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు, ఎటు భూస్థాపితం అయిపోయింది, పేరు కొంతమంది ఉండగా పెట్టుకున్నారులేండి, వదిలేండి అంటారా? సరే వదిలేరు.